అందరికీ దండాలలో మంచిగున్నారా? నేను వికతర్న కాంతమ్మను. రోజులాగానే గీయాల కూడా మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన కవిందకి ఇప్పుడు షురు చేద్దాం. రానున్న బల్దియా ఎన్నికల్లో గులాబీ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధిస్తుందంట. ముందుగానే గ్రేటర్ ఎన్నికల పైన సర్వే చేయించిన కేసీఆర్ సారు 100 సీట్లు పక్కా అని చెప్తున్నాడు. తొందరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల పైన సీఎం కేసీఆర్ సారు గట్టిగానే నజర్ పెట్టినట్టున్నాడల్లా. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి సర్వే చేయించినని టీఆర్ఎస్ పార్టీ 94 నుంచి 104 సీట్లను గెలుచుకుంటదని చెప్పిండు. ఇంకా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని, రోజు రోజుకు గా పార్టీ వీకుగా తయారవుతుందని, హస్తానికి అండ లేకుండా పోయిందని చెప్పిండు. బీజేపీకి ఇప్పుడున్న స్థానాల కంటే మళ్ళొకటి 2 సీట్లు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పిండు. మళ్ళోవైపు గత గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు 99 సీట్లు వచ్చినాయి. ఇక మళ్ళోసారి గులాబీ పార్టీ గ్రాండ్ విక్టరీ తప్పదని కేసీఆర్ ధీమా మీద ఉన్నాడల్లా. ఈ షైనాపోలకు ఎంత చెప్పినా ఇనట్లేరల్లా. మొన్ననే చర్చలు అన్నారు, మేము వెనక్కి తగ్గుతున్నాం అన్నారు. కానీ నిన్న అర్ధరాత్రి మన సైనికులపైన కాల్పులకు దిగిండ్రు. మనోళ్ళేం భయపడలేదల్లో, బుల్లెట్ కి బుల్లెట్ దిగాలని తుపాకులకు మస్తు పని చెప్పిరు. భారత చైనా మధ్య గల్వాన్ లోయల్లో ఈ మధ్య జరిగిన ఘర్షణల ఉద్రిక్తత తగ్గక ముందే మల్లోపారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయల్లా. తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ చైనా బలగాల మధ్య గత అర్ధరాత్రి కాల్పులు జరిగినాయంట. గంతేగాక మన మీదే నింద మోపేందుకు వస్తున్నారు. భారత్ మొదట కాల్పులు జరిపిందని, దీంతో తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పిండు. భారత ఆర్మీ వాస్తవాధీన రేఖను దాటి పాంగాంగ్ లేక్ షెన్సావో పర్వత ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిందని, దీంతో తాము ప్రతిచర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఎంత చక్కగా చెప్తున్నాడో. అయినా మీరేం చెయ్యనిదే మా వాళ్ళు తుపాకులకు పని చెప్పిండ్రా ఏంది? ఊరుకోరి, మీ మాటలు ఎవ్వరు నమ్మరు. ఈ ఘటన పైన భారత్ వైపు నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. పాపం అందరినీ నవ్వించే జయప్రకాష్ సారు చనిపోయిండల్లా. పొద్దున్నే బాత్రూమ్ కని వెళ్లి గట్లనే జీవిడ్చిండు. ఆయన మరణ వార్త విన్నోళ్ళు జేపీ చనిపోయిండంటే నిజంగా నమ్మలేకపోతున్నారు. టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి సారు ఈ ఉదయం కన్ను మూసిన వార్త మొత్తం తెలుగు సినీ ప్రేక్షక లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందల్లా. ఎక్కడ ఏమి నొప్పి పుడుతుందో అని కూడా అలా భార్యతో కూడా చెప్పలేదంట. ఆయనకు గతంలో హృదయ సంబంధిత వ్యాధులున్నా దానికి చికిత్స తీసుకున్నారని, స్టెంట్లు వేసిరని, అంజియోగ్రామ్ కూడా తీసుకున్నారని, అంతా బాగానే ఉందని గాయన భార్య చెప్పింది. బాత్రూమ్ కు వెళ్లిన గాయన ఇంకా తిరిగి రాలేదని ఆమె కన్నీరు పెట్టారు పాపం. ఎమ్మెల్యే రోజక్క అంబులెన్స్ నడిపి హల్చల్ చేసిందల్లా. అక్క బైక్ అంబులెన్స్ ఎట్లా నడిపిందో ఇక చూడురు మీరే. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజక్క ఏం చేసినా సెన్సేషన్ ఏనల్లా. నిత్యం ప్రజల్లో ఉండే రోజక్క నగరి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటది. నియోజకవర్గంలో పర్యటించుకుంటా ప్రజల సమస్యలను తెలుసుకుంటా వాటికి పరిష్కారం చూపుతుంది. తాజాగా రోజా కోరిక మేరకు శ్రీ సిటీ హీరో మోటార్స్ కంపెనీ 2 బైక్ అంబులెన్స్ వాహనాలను అందజేసింది. వాటిని నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రోజక్క తన చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ సందర్భంగా బైక్ అంబులెన్స్లను నడిపి మస్తు సందడి చేసింది నగరి ఎమ్మెల్యే రోజక్క. దొంగలంటే షెడ్డీ దొంగల్ని చూసినాం, మాస్క్ వేసుకునే దొంగల్ని చూసినాం. కానీ వీడెవడండి బాబు, ఏకంగా బట్టలు లేకుండా దొంగతనం చేస్తున్నాడు. విశాఖల ఈ దొంగను పోలీసోలు వాని పట్టుకునే పనిలో పడ్డరు.
విశాఖ నగరంలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయల్లా. దొంగలు బట్టలు తీసేసి నగ్నంగా ఇళ్లలోకి దూరి దృశ్యాలు సీసీ కెమెరాల రికార్డు కావడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పుడు విశాఖ నగరంలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయి. మర్రిపాలెం వుడా లేఅవుట్ లో వ్యాపారి వడ్డాది త్రినాథరావు భార్య గౌరీ కుటుంబ సభ్యులతో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ వ్యక్తి తన ఇంటి తలుపులు కిటికీలు వగలగొట్టి దొంగలు లోపలికి సొరపడ్డారని, బీర్వాలోని 20,000 సొత్తుతో పాటు సెల్ ఫోను సత్కరించిండని కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసిరు. అదే సమయంలో ఆ ప్రాంతంలోని మరికొన్ని ఇళ్లలో కూడా దొంగలు సొరబడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. విచిత్రం ఏందంటే ఓ ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల్ని పరిశీలిస్తే ఓ వ్యక్తి తన దుస్తులిప్పేసి నగ్నంగానే ఇంట్లోకి సొరబడినట్టు పోలీసులు గుర్తించారు. అయితే తమ విచారణలో ఆ వ్యక్తి సైకోగా తేలిందని విచారణ చేపట్టినామని పోలీసులు చెప్తున్నారు. మళ్ళో వైపు ఇంట్లో ఉదయం లేచి చూసేసరికి చిందరవందంగా ఉందని, సొమ్మెంత పోయకపోయినా తమకు మాత్రం ఆ ప్రాంతంలో భద్రత కరువైందని యజమానులు చెప్తున్నారు. ఇగో ఇవి ఇయాల్టి ముచ్చట్లు. మంచిగునేలే, మళ్ళీ రేపు కూడా మంచి ముచ్చట్లతో మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాయిగా.